అనలిస్ట్ అనిల్ అక్కడే ఉన్నాడు కౌంటింగ్ కేంద్రం వద్ద. మొన్న నిన్న ఇవాళ ఇంకా మనోడు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కూడా నేను ఒక అనాలిసిస్ ఇచ్చిన ఏం జరగబోతున్నది, అనవసరంగా జుట్టు బీక్కోకండి ఏం జరగబోతున్నదని. సో చాలా కీలకం ఇక్కడ కాబోతున్నది ఏంటంటే, ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్లో ఎవరి లెక్క తేలలే. 1,22,000 దగ్గర మల్లన్న ఆగిపోయిండు, 1,06,000 దగ్గర రాకేష్ రెడ్డి ఆగిపోయిండు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ. ఇక నెక్స్ట్ జరగాల్సింది కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత, 1,55,054 ఓట్లుగా ఏమో తేల్చిర్రు. సో ఇన్ని ఓట్లు వచ్చిన వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. సో ఇప్పుడు ఈ 1,55,000 ఓట్లని సాధించాలా. నెక్స్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్లో అది పాసిబుల్ కాలే, అది సాధ్యం కాలే. నెక్స్ట్గా ఎలిమినేషన్, సెకండ్ ప్రియారిటీ ఓటుని లెక్కగట్టే ప్రయత్నం చేస్తుంటారు. అంటే సెకండ్ ప్రియారిటీ ఓటుని లెక్కిస్తూ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తారు. సో అట్లా 52, 51, 50 ఇట్లా అభ్యర్థులందరినీ ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి, అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి వేస్తే సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేస్తారో ఆ సెకండ్ ప్రియారిటీ ఓటు తెచ్చి సెకండ్ ప్రియారిటీ ఓటు ఉన్న వాళ్ళని యాడ్ చేస్తారు. ఇట్లా కింద ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, నాకున్న అప్డేట్ ప్రకారం ఎవరు ఫస్ట్ తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, అశోక్, ఆ కింద జడ్సన్ ఉన్నారు. జడ్సన్ కింద వీళ్ళు ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన ఎవరో సుధా ఒక మహారాజ్ అభ్యర్థి ఉన్నాడు. అట్లా దాని కింద మిగతా వాళ్ళంతా ఉన్నారు. సో ఈ నలుగురు ఎవరెవరు, ఫస్ట్ మల్లన్న, 2 రాకేష్ రెడ్డి, 3 ప్రేమేందర్, 4 అశోక్. సో ఈ నలుగురు కనీసం పోటీ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉన్నది. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తున్నది. ఎవరు గెలుస్తారన్నది చూడాలి. తీన్మార్ మల్లన్న 1,22,000 దగ్గర ఆయన ఆగిపోయిండు, అంటే యావరేజ్ రౌండ్ ఫిగర్ వేస్తున్నా. ఈయన 1,06,000 దగ్గర రాకేష్ రెడ్డి ఆగిపోయిండు. సో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత, 1,55,000 కావాలా. 1,55,000 వచ్చిన వాళ్ళని గెలుపు అభ్యర్థిగా ప్రకటిస్తారు. వచ్చే వరకు లెక్కిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఓటు అయిపోయింది, ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఓటుని లెక్కిస్తూ ఎలిమినేషన్ రౌండ్కి ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరిని. అట్లా ఈ నలుగురు కింద ఉన్నటువంటి, ఇక్కడ జడ్సన్ ఉన్నాడు, తర్వాత ఇంకొకరు ఇట్లా 52 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఇప్పటిదాకా ఎలిమినేట్ చేసిర్రు. కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్. దాదాపు ఇందులో 11,000 చిల్లర ఓట్లు ఉన్నాయి, 11,200 సంథింగ్. ఈ 11,000 ఉన్నాయి. మల్లన్న ఇప్పటివరకు సాధించిన మెజారిటీ, రాకేష్ మెజారిటీ 1,22,000, 1,06,000 వాళ్ళిద్దరు ఆ పొజిషన్లో ఉంటే దాదాపుగా వీళ్ళిద్దరి మధ్య ఒక 19,500 చేంజ్ గ్యాప్ కనిపిస్తున్నది. 18,000 సంథింగ్ చేంజ్ ఉన్నది. ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ కంప్లీట్ అయినాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 11,000 ఓట్స్లో సెకండ్ ప్రియారిటీ పడ్డ ఓట్లు ఈ 52 మంది ఎవరైతే 52 నుంచి ఈ 4వ నెంబర్ 5వ నెంబర్ దాకా జడ్సన్ వరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పడ్డ సెకండ్ ప్రియారిటీ ఓట్లంతా కూడా 11,000 మొత్తం. ఈ 11,000లో తీన్మార్ మల్లన్నకి 700 లీడ్ వచ్చింది అంటున్నారు. ఇది అన్అఫీషియల్ సోర్సే, క్లారిటీ లేదు ఇంకా. సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 700 లీడ్ వచ్చింది. ఇందులో కూడా తీన్మార్ మల్లన్నకి అని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మల్లన్నకి 4,000 ఓట్లు వచ్చినాయట, 4,000 చిల్లర. రాకేష్ రెడ్డికి 3,000 చిల్లర వచ్చినాయట. ఇక మిగతా వాళ్ళకి మిగతా ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంది కాబట్టి ఇక్కడ 700 లీడ్ కనిపిస్తున్నాయట. సో దెన్ 700 మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మల్లన్నకి లీడే ఉన్నది. సెకండ్ ప్రియారిటీలో 52 నుంచి ఆ పైన ఉన్న వాళ్ళ లెక్క. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరిది, అశోక్ ఎలిమినేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది. నేను అందుకే నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు చాలా క్లియర్గా గమనిస్తే నిన్న కూడా నేను దీనికి సంబంధించిన విశ్లేషణ చేయడం జరిగింది. ఇది మీరు నిన్న వీడియో చూసుంటారు, దాదాపు 1,00,000 మందికి రీచ్ అయింది. సో అశోక్కి మనం 35,500 వేసినాం. అశోక్కి అటు ఇటుగా ఒక 30,000 దాకా ఓట్స్ వచ్చినాయి. మనం చెప్పిన లెక్క యాక్యురేట్గా నడుస్తూ ఉన్నది. సో నేను నిన్న కూడా చెప్పిన కదా, ఫిగర్స్లో కొంత అటు ఇటు ఉండొచ్చు, 1,000-1,500 అటు ఇటు ఉండొచ్చు. ఉంటే మనం యావరేజ్ చేసుకుంటూ పోయినాం. సో యావరేజ్ చేసుకుంటూ పోయినా సో అశోక్కి వచ్చినటువంటి ఓట్స్లో నిన్న కూడా నేను చెప్పిన, ఆయనకు వచ్చిన ఓట్లలో ఆయనకి మాత్రమే ఓటేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో అట్లా ఒక 6,500 మందిని తీసి మనం పక్కన పెట్టినాం. ఒక 25,000 మందిని లెక్క కట్టినాం. మళ్ళీ చివరికి ఆ 25,000లో సో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇప్పుడు జడ్సన్ కానీ ఆ కింద ఉన్న వాళ్ళకు కూడా కొంత సెకండ్ ప్రియారిటీ ఓటు పడి ఉంటుంది. వాళ్ళని కూడా ఒక 1000 మందిని తీసేసినాం. అట్లా ఒక 24,000 మందిని లెక్క కట్టినాం. ఈ 24,000 మంది
ప్రేమేందర్ రెడ్డికి రాకేష్ రెడ్డికి అంటే ఆ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అశోక్ పైన ఉన్నారు, ప్రేమేందర్, రాకేష్ అండ్ అశోక్. మరి అశోక్ ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు ప్రేమేందర్కి సెకండ్ వేసిర్రా, రాకేష్కి సెకండ్ వేసిర్రా, మల్లన్నకి సెకండ్ వేసిర్రా? ఇక్కడ మల్లన్నకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను నిన్న కూడా ఇదే చెప్పిన, ఇదే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయనది కూడా నల్గొండే, మల్లన్నది నల్గొండే, ఈయన బీసీ, మల్లన్న బీసీ. ఇది ఒక ఈక్వేషన్, జస్ట్ ఒక ఈక్వేషన్. అండ్ దట్టు అశోక్కి ఓటేసిన వాళ్ళంతా యాంటీ కేసీఆర్ ఓటు. ఇది యాక్సెప్ట్ చేస్తారు కదా, నా అనాలిసిస్ ఇది. అశోక్కి వేసిన వాళ్ళంతా యాంటీ కేసీఆర్ ఓటు, కొంత ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఇట్లా బలమైన ఇది ఆలోచించిన వాళ్ళు అశోక్ వైపు మళ్ళీరు, మంచి ఓట్లే పడ్డాయి ఈయనకి. సో ఈ అశోక్ ఓట్లన్నీ ఎవరికి పడతాయి? యాంటీ కేసీఆర్ ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ మల్లన్నకి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాకేష్కి ఓట్లు తక్కువ పడే అవకాశాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకున్న లీడ్ ప్రకారంగా, అంటే రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్ల ప్రకారంగా ఆయన దగ్గర 50,000 ఓట్లు సాధించాలి. 1,55,000 ఓట్ని సాధించాలంటే ఇంకా ఆయన 50,000 ఓట్లు సాధించాలి. ఆయన 50,000 ఓట్లు సాధించాలంటే భారీ లీడ్తో వెళ్ళాలి. ఇప్పుడు అశోక్ పడే ఓట్లలో రాకేష్ రెడ్డి లీడ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అన్నది నా అనాలిసిస్. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కేసీఆర్ ఓటు, నల్గొండ, బీసీ, ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది అశోక్ కేసు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, చాలా తక్కువ మంది ఉంటారు. సో సెకండ్ ప్రియారిటీ ఓటు మల్లన్నకే ఎక్కువ పడే అవకాశం ఉంది, అండ్ ప్రేమేందర్ రెడ్డికి ఎక్కువ పడే అవకాశం. ప్రేమేందర్ రెడ్డికి ఎంత పడ్డా ఆయన గెలిచే అవకాశం అయితే లేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది? ప్రేమేందర్ రెడ్డి దగ్గరికి వస్తుంది. నేను నిన్న కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. నెక్స్ట్ ఎవరికి వస్తుంది? ప్రేమేందర్ రెడ్డి దగ్గరికి వస్తుంది. ప్రేమేందర్ రెడ్డికి అటు ఇటుగా 40,000 చిల్లర ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆశలన్నీ ఎక్కడున్నాయంటే ఆశలన్నీ ఎక్కడున్నాయి? ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అయ్యే పక్షంలో ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ ఓటేసి సెకండ్ ప్రియారిటీ ఎవరికి ఓటేసిర్రు? ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ వేసిన వాళ్ళు. ఇదే అసలైన పాయింట్ ఇక్కడ. ఫస్ట్ ప్రియారిటీ ప్రేమేందర్ రెడ్డికి వేసిన వాళ్ళు గంపగుత్తగా రాకేష్ రెడ్డికి వేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది? రాకేష్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే అది కూడా మళ్ళీ 1,55,000కి రీచ్ అవ్వడం చాలా కష్టం. 1,55,000కి రీచ్ అయ్యే అవకాశాలు మల్లన్నకు ఉన్నాయి. 1,55,000 రీచ్ అవ్వాలంటే రాకేష్కి ఒక పెద్ద అద్భుతం జరగాలి. అంటే ఇటు అశోక్ ఓటు సెకండ్ ప్రియారిటీ ఓటు, ప్రేమేందర్ సెకండ్ ప్రియారిటీ ఓటు గంపగుత్తగా రాకేష్కి వెళ్తేనే అది అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ వేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేసి సెకండ్ ప్రియారిటీ ఓటు ఎలిమినేట్ అయిన వాళ్ళు, ఇప్పుడు జడ్సన్ ఉన్నాడు, జడ్సన్కి వేసిన వాళ్ళు ఉంటారు, అశోక్ వేసిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా అన్ని పోగా అన్ని ఓట్లు లెక్క కట్టిన ఆయన 1,55,000కి రీచ్ అవ్వడం చాలా 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 కష్టం. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం కనిపిస్తున్నది ఏంటంటే అశోక్ ఎలిమినేషన్తో ఎలక్షన్ తేలదు, ప్రేమేందర్ ఎలిమినేషన్ వరకు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సిందే. దగ్గర అయిన కోట్లు ఎన్ని ఉన్నాయి? అఫీషియల్గా వచ్చిన రికార్డ్ ఏంటి? అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్ ఇది. ఇగో ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు ఉన్నాయి, అశోక్ ఏమో 29,697 ఓట్లు ఉన్నాయి, అంటే 30,000 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు అశోక్ ఎలిమినేషన్ నడుస్తూ ఉన్నది. ఆ అశోక్ 30,000లో ఎవరికి ఎన్ని పడతాయి? 30,000లో అశోక్ మాత్రమే వేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అశోక్ ఫస్ట్ ప్రియారిటీ వేసి సెకండ్ ప్రియారిటీ ఓటు ఎలిమినేట్ అయిన వాళ్ళు, జడ్సన్ ఆ కింద ఉన్న వాళ్ళకు కూడా 1-2 కొన్ని ఓట్లు పడవచ్చు, తక్కువ ఓట్లు పడతాయి. ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు? ప్రేమేందర్కి అండ్ మల్లన్నకి, రాకేష్కి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో పెద్దగా లీడ్ వచ్చే అవకాశం ఛాన్స్ లేదు రాకేష్ రెడ్డికి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక ఆయన ఆశలు పెట్టుకున్నదంతా ప్రేమేందర్ రెడ్డి మీద. సో ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు 43,313 అంటే మిగతా ఎలిమినేషను అండ్ అశోక్ ఎలిమినేషన్ అంతా కంపేర్ చేసి ఒక 50,000 దాకా వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 50,000 ఓట్లలో రాకేష్కి ఎన్ని ఓట్లు పడతాయి? 50కి 50 పడే అవకాశం ఉందా? కష్టం. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డికి సింగిల్గా ఓటేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, సెకండ్ ప్రియారిటీ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. జడ్సన్కి పడతాయి, అశోక్ పడే ఛాన్స్ ఉంది, మల్లన్నకు కూడా కొన్ని ఓట్లు పడ్డాయని అంటున్నారు అక్కడ పోలింగ్ అక్కడ నిర్వహించే వాళ్ళని జనరల్గా కనుక్కుంటే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఆ నెంబర్కి చేరుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ మల్లన్న 1,22,813 ఓట్స్ దగ్గర ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ 1,23,000 దగ్గర ఉన్నాడు. 1,23,000 ఇంతకుముందు ఒక 4,000 యాడ్ అయింది, ఏది కింద ఉన్న ఎలిమినేట్ అయిన వాళ్ళందరిది కౌంట్ చేస్తే, అంటే 1,27,000 దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి. ఈయన ఎవరు? రాకేష్ రెడ్డి 1,07,000 దగ్గర ఉన్నాడు, అంటే 20,000 స్పష్టమైన మెజారిటీ కంటిన్యూ అవుతున్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్ళాల్సిందే, అక్కడ ఏమైనా తేలే అవకాశం ఉందేమో చూద్దాం. సో ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక్కసారి మా జర్నలిస్ట్ అనిల్తో ఒక్కసారి మనం మాట్లాడదాం.
ఏం జరుగుతున్నదో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో అనిల్. హలో, మనోడు వీడియో చేస్తున్నాడేమో. హలో అనిల్. హలో. హలో అన్న. యా యా ఏంటి అనిల్, ఏం జరుగుతున్నది? ఏమైనా అప్డేట్ ఉందా? అయితే నిన్న ఈవినింగ్ మొత్తం మొదటి ప్రయారిటీ ఓట్లు లెక్కించిన తర్వాత ఇక్కడ కొంత గమనించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కొంత మాకు ఇక్కడ ఉన్న అధికారులు గాని, ఇక్కడ కలెక్టర్ గాని, ఆర్ఓ గాని మాకు సహకరించట్లేదు, ఇక్కడ పూర్తిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరిస్తా ఉన్నారని కొంత రచ్చ చేసింది ఇక్కడ. దాంతో ఏమైందంటే కాస్త అక్కడ బ్రేక్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ 8 గంటల నుంచి పూర్తిగా ఆ కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ అంతా ఆగిపోయింది. నైట్ 8 నుంచి ఆగిపోయిందా? ఓకే, ఆగిపోయింది. దాన్ని 11 వరకు మళ్ళీ కౌంటింగ్ మొదలు పెడతామని చెప్పినప్పటికీ ఇక్కడ కూడా కౌంటింగ్ కాలేదు. రెండోది ఇక్కడ వర్షం కూడా బాగా రావడంతో కొంత కౌంటింగ్ కూడా నిలిపివేసిండు. అది ఉదయం 3 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆ ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సాగుతా ఉన్నది, కౌంటింగ్ సాగుతా ఉంది. దాంట్లో 46 మందిని వాళ్ళు ఆల్రెడీ అవుట్ చేసింది. 46 మందిని వాళ్ళు ఎలిమినేట్ చేసిండు. దాంట్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం 800 లీడ్ తోటి, అంటే సుమారుగా 4500 మెజార్టీ తోటి 4500 ఓట్లు మల్లన్నకు రావడం జరిగింది. లీడ్ను చూసుకున్నట్టయితే రాకేష్ రెడ్డి పైన 800 లీడ్ రావడం జరిగింది. ఓకే, అంటే 4000 సుమారుగా ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్క పెట్టినప్పుడు మల్లన్నకు వచ్చినటువంటి ఓట్లు 1,22,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క 4,500 కలుపుకున్నట్టయితే 1,26,000 ఓట్లు ఆయన చేరడం జరుగుతుంది. 1,27,000 అయితే ఆల్మోస్ట్ మీరు చెప్పిన లెక్క ప్రకారం 45 and 122 813 ఉంది. ఇంకా గెలుపు కోసం మల్లన్నకి ఇంకా 27,000 ఓట్లు కావాల్సి ఉంది. ఓకే, ఈ 27,000 ఓట్లలో భాగంగా ఇప్పుడు ఆయనకు అశోక్ పడ్డటువంటి ఓట్లు కనుక చూసుకున్నట్టయితే సుమారుగా ఇంచుమించుగా 30,000 ఓట్లు అశోక్ పట్టడం జరిగింది. ఈ సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క పెట్టినట్టయితే అశోక్ సర్కార్ నుంచి ప్రేమేందర్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మరి కాసేపట్లో అశోక్ సంబంధించినటువంటి ఓట్లను లెక్కించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క 29,000 ఓట్లని లెక్క పెట్టి దాంట్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత సో మీ అంచనా ఏంటి? రాకేష్ రెడ్డికి గెలవడానికి ఉన్న అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? అయితే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది అశోక్ సార్ వేసినటువంటి ఓట్లలో దాదాపుగా 80% రాకేష్ రెడ్డికి పడ్డాయి అని చెప్పేసి తెలుస్తా ఉంది. దాంట్లో కొంత సమాచారం 80% పడ్డప్పటికి కూడా ఆయనకు ఉన్నటువంటి ఓట్లు కేవలం 29,000 ఓట్లే. రాకేష్ రెడ్డి ఈయనకున్నటువంటి ఓట్లు 29,000, అశోక్ సార్ ఉన్నటువంటి ఓట్లు 29,000 ఓట్లు. సరే, దాంట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు 29,000 ఆయనకు పడితే రెండో ప్రాధాన్యత ఓట్లు అన్ని పడేటువంటి అవకాశం లేదు. ఒక్కొక్కరు ఒకటే ఓటేసి సెకండ్ ప్రయారిటీకి ఏకపోవచ్చేమో మేబీ. కాబట్టి ఒక 20,000 ఓట్లు మాత్రం 20,000 ఓట్లలో సుమారుగా ఆయనకు 15,000 ఓట్లు వచ్చినప్పుడు కూడా, రాకేష్ రెడ్డికి 15,000 ఓట్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా మల్లన్నకు ఉన్నటువంటి లీడ్ను కేవలం తగ్గిస్తాడు కానీ ఆయన విజయ అవకాశాలకు చేరేటువంటి ఆస్కారం లేదు. ప్రేమేందర్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఈ ఓట్లకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో 1, 2, 3 నెంబర్ లో మొదటి సంబంధించినటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డికి ఉంటుంది, బీజేపీ పార్టీకి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెండవది. కాబట్టి ఇక్కడ వేసినటువంటి పట్టభద్రులు ఏం చేసిందంటే సీరియల్ వేసిండు ఓట్లు. మనం బీజేపీ పార్టీకి వేయాల్సినటువంటి అభ్యర్థి ఒకవేళ ఓటర్ ఉన్నప్పుడు ఉంటే ప్రేమేందర్ రెడ్డికి ఒకటేస్తే రెండో ప్లేస్ లోనే ఈ ఉన్నటువంటి ఓట్లు వేసేటువంటి దగ్గర ఆ పేపర్ లో రెండో ప్లేస్ లో మల్లన్న ఉన్నాడు కాబట్టి 1, 2, 3 వేసుకుంటే పేర్లు అనేది తెలుస్తా ఉన్నది. కాబట్టి ప్రేమేందర్ రెడ్డికి ఓట్లను లెక్క పెట్టినప్పుడు ఖచ్చితంగా మల్లన్నకు దాదాపు 60 నుంచి 65 ఓట్లు సెకండ్ ప్రయారిటీలో మల్లన్నకి వేసింది అన్నటువంటి సమాచారం అంతా ఉంది. కాబట్టి ఎట్లయినప్పటికీ కూడా ప్రేమేందర్ రెడ్డి యొక్క ఓట్లను లెక్కించేటువంటి తరుణంలో మొదటి రౌండ్ లోనే మల్లన్న సంబంధించినటువంటి విజయంకి దగ్గరకు వస్తారని చెప్పేసి మనం అయితే భావించవచ్చు. ఖచ్చితంగా మల్లన్నకు అవకాశం 90% మల్లన్నకైతే అవకాశాలు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. రైట్, థ్యాంక్ యూ. ఒక్కసారి నాకు మల్లన్న టీంలో ఉన్న రజనీకి ఒక్కసారి కాల్ చేద్దాం. ఐ థింక్ ఆయన బిజీ ఉన్నారేమో తెలియదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫాలోఅప్ ఎక్కువ చేస్తూ ఉన్నారు.
యా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే చూడాలి. ఏదేమైనా ఇప్పుడు అశోక్ ఎలిమినేషన్ స్టార్ట్ అవుతున్నది. మనోడు చెప్పిన దాని ప్రకారం ఏమో అశోక్ ఎలిమినేషన్లో రాకేష్కి పడే అవకాశం ఉండొచ్చు అన్న ఒక చర్చ జరుగుతున్నదన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ అశోక్ ఎలిమినేషన్తో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు ఎట్టి పరిస్థితిలో. నెక్స్ట్ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ఉంటుంది. సో ఆ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న దాన్ని బట్టి విజయ అవకాశాలు డిసైడ్ అవుతాయి. సో ఏదేమైనా అవకాశాలు మాత్రం మల్లన్నకి అబోవ్ 90% ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక పెద్ద అద్భుతం జరిగితే తప్ప రాకేష్ రెడ్డి గెలవడానికి ఛాన్స్ లేదు. ఇది వెరీ క్లియర్. సో ఇది మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ పైన మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సో